నేను మా అమ్మాళ్ళ ఊరు వచ్చాను. మా అమ్మాళ్ళ ఊరు దగ్గర మా నాన్న వాళ్ళు ఇంట్లోనే ఇంటి పక్కన పాదులు వేసారనమాట. బెండ, టమాటీ, పేర, ఇంకా చిక్కుళ్ళు, చిక్కుళ్ళు ఇదండి. ఆనపకాయలు చూసారు అంత పెద్ద కాసాయో. తోటకూర, ఇదండి వంగ మొక్కలు చూసారా. వంగ మొక్కలు ఈ కాయలు ఉంటాయి కదా, ముళ్ళు వంకాయలు సూపర్. ఒక్కాయ దిగలేదు, ఇంకా దిగితే మీకు వీడియో తీసి పెడతాను. ఇదంతా వంగ తోటే. చిక్కుడుకాయలు, వంకాయలు, వంగ మొక్కలు, గోంగూర, నాన్న బెండకాయలు ఉన్నాయి, కోసి అలా బెండకాయలు ఉన్నాయి. ఇదండి లేత లేత బెండకాయలు ఉన్నాయి చెట్లకి, చూస్తున్నారు కదా. ఇదంతా వంగ తోట అనమాట. ఇదా మా నాన్నల ఇల్లు. ఇంటి పక్కన మొక్కలు వేసారనమాట. వంగ మొక్కలు, చిక్కుడు మొక్కలు, బీర, బెండ, ఆనపకాయ. ఆనపకాయలు అయితే మటు చాలా పెద్దవి కాస్తున్నాయి, చూసారు కదా. చిక్కుడుకాయలు, పొడవు చిక్కుడుకాయలు. ఇదండి ఇలా మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు. మా నాన్న వాళ్ళు పండిస్తారనమాట కాయగూరలు. ఇలా ఇంట్లో పండిన కాయగూరలే మేము ఎక్కువ యూజ్ చేస్తాం, మాకు ఇష్టం. ప్లస్ సరదా కూడా ఇలా పండించడం అంటే. తెంపుతున్నాను, ఇదిగో తెంపుతున్నాను. ఇలా మా ఇంటి దగ్గర కూడా నేను కొన్ని మొక్కలు వేసాను, తర్వాత మీకు చూపిస్తాను. నేను వేసే మొక్కలు కూడా. నాన్న ఇక్కడ ఈ ఆనపకాయ కోసి నాన్న. ఇదండి బీర పింజులు కూడా వచ్చాయన్నమాట, ఇంకా అన్నీ కాస్తున్నాయి. చిక్కుడుకాయలు అక్కడక్కడే ఉన్నాయి నాన్న. చిక్కుడుకాయలు అక్కడక్కడే కాస్తున్నాయి, ఇంకా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సమీ నాన్న నేను పంపించిన మొక్క ఏది నాన్న? ఏది ఏది ఏది? లిచ్చి లిచ్చి. ఓకే ఓకే. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది లిచ్చి మొక్క. ఇది లిచ్చి తెలిసే ఉంటుంది మీ అందరికీ కూడా. ఇది నేను కొనేసి నాన్నల ఇంటికి పంపించాను, ఎందుకంటే ఇక్కడ నేల మంచిది, అన్నీ సారవంతంగా పండుతాయని చెప్పి. లిచ్చి మొక్క అనమాట. ఇది పెద్దదయ్యి కాయలు కాసేటప్పుడు మళ్ళీ మీకు వీడియో పెడతాను, చూడండి. ఇదండి కరివేపాకు, ఇలా అన్నీ ఇలా పండించుకుంటాను అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్.